అద్భుతమైన వాస్తుతో పాటు ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త రాజధాని అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలున్నాయి. అమరావతితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రముఖ దేవాలయాలున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం తుళ్లూరు చుట్టుపక్కల దేవాలయాల్ని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. తుళ్లూరు సమీపంలోని వైకుంఠపురం గత చరిత్ర ఆనవాళ్లు తలుచుకుంటూ తిరుమలగిరిగా భక్తులను ఆకర్షిస్తోంది. తుళ్లూరు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే వైకుంఠపురం రెడ్డిరాజుల కాలం నాటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. తుళ్లూరు అమరావతి మధ్యలో ఉండే క్రౌంచిక పర్వతాల నుంచి మొత్తం ఏపీ రాజధాని అంతా కనబడుతుంది. వైకుంఠపురం నుంచి కొండల మధ్య వెలిసిన స్వయంభూ వెంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ కొద్ది ప్రాంతాల్లో మాత్రమే కృష్ణానది ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఉంటుంది. భౌగోళికంగా కృష్ణానది దక్షిణాదికి వెళుతూ ఉంటుంది. అయితే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం కొండలు ఉన్న పరిసర ప్రాంతాల వరకు మాత్రం ఉత్తరం నుంచి తూర్పు వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. దీనివల్లనే ఈ ప్రాంతానికి ఉత్తర వాహిని అనే పేరొచ్చింది. ఉత్తర వాహిని ఉన్న పరిసర ప్రాంతాల్లో పాలనకు సంబంధించిన నిర్మాణాలు చేపడితే రాజ్యానికి క్షేమంగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. వీటితో పాటు రాజధానికి అనేక అంశాలు కలిసి వచ్చాయని వారు చెబుతున్నారు. రాజులు బాగుంటేనే ప్రజలంతా కూడా సస్యశ్యామలంగా బాగా ఉంటారు. రాజులు వాస్తు ప్రకారం వాళ్ళ యొక్క ఇదంతా కూడా సక్రమంగా ఉంటేనే మనం ప్రజలందరం కూడా వాస్తు ప్రకారంగా అన్ని సక్రమంగా జరుగుతుందండి. ప్రస్తుతం మన ప్రభుత్వం వారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాస్తుకి చాలా అనుగుణమైనది, వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పేసి అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పారు. కాబట్టి ఈ వాస్తు విధంగా ఇక్కడ రాజధాని నిర్మించినట్లయితే అందరికీ, ప్రజలకి, ప్రభుత్వానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇక స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మూల విరాట్ గుహల్లో కొలువై ఉంటాడు. కేవలం ఒక మనిషి మాత్రమే పట్టే ఈ గర్భగుడికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక స్వామివారి దర్శనానికి పరిమితులున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఇక్కడ స్వామి దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత అక్కడ పూజలు జరగవు. ఆ తర్వాత మూల విరాట్ ఉన్న ప్రాంతంలో పాములు చేరుకుంటాయని, అందుకే ఇక్కడ సాయంత్రం వేళ దర్శనాలు ఉండవని ఆలయ సిబ్బంది చెబుతారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్లో తుళ్లూరుతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత ఈ వైకుంఠపురంలో ఉన్నటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా డెవలప్ చేస్తే చుట్టుపక్కల టూరిజంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచం కూడా కొద్దిగా మెరుగవుతుందని, దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ అలాగే గ్రామ పెద్దలు కూడా కోరుతున్నారు. వైకుంఠపురము ద్వారా ప్రభుత్వానికి మొదట ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నా కానీ ఎక్కువ భూమి సేకరించాల్సి వస్తుందన్నటువంటి నేపథ్యంలో తుళ్లూరుకి వెళ్ళిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. వైకుంఠపురం రానున్న రోజుల్లో నిజంగానే భక్తులతో ఉన్నటువంటి వైకుంఠపురంగా వెలగాలని కోరుకుందాం. వైకుంఠపురంలోని కోనేరు వద్ద గతంలో సినిమా షూటింగ్లు జరిగేవని, కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సప్తపది, బాపు డైరెక్షన్లో వచ్చిన పెళ్లేడు పిల్లలు చిత్రాలు ఇక్కడ నెలల తరబడిగా షూటింగ్ జరుపుకున్నాయి. తాజా రాజధాని తుళ్లూరు వల్ల వైకుంఠపురానికి పూర్వదశ వస్తుందని స్థానికులు అంటున్నారు. ఇక ఏపీ రాజధానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందడం శివశైవ క్షేత్రం కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. కృష్ణానది తీరాన్ని ఆరుకుని ఉండే ఈ శైవ క్షేత్రంలో కోటి లింగాలతో కాశీ విశ్వనాథుడి రూపంలో ఉంటాడు. దీనితో పాటు కాకతీయులు కాలం నాటి శిలా శాసనాలు, బ్రిటిష్ కాలం నాటి తొట్టెల బావులతో తుళ్లూరు మండలం భక్తులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రానికి సంబంధించి బలమైన మూలాలు ఉన్న ప్రాంతం అమరావతి. 100 ఏళ్ల చరిత్ర ఉన్న పట్టణం ఇది. తుళ్లూరు పరిపాలనా కేంద్రంగా నిలబడితే అమరావతి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఏ విధంగా చూసినా తుళ్లూరు కేంద్రంగా రాజధాని గ్రామాల్లో సమగ్ర అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలున్నాయి. అయితే పాలకుల చిత్తశుద్ధి ఎలా ఉందన్నదే ప్రధాన ప్రశ్న. ఇది ఇవాల్టి రాజధాని రిపోర్ట్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.